చందమామ కథ గురవయ్య గడుసుతనం. ఒక ఊళ్ళో గురవయ్య అనే గడుసువాడు ఉండేవాడు. వాడికి చాలా కాలంగా పట్నం వెళ్ళి నివసించాలని కోరిక. ఊళ్ళో వాడికొక ఇల్లుంది. అది చాలా పాతకాలపు ఇల్లు. దాని ధర ఎంత తక్కువ చూసుకున్నా 1000 వరహాలుంటుంది. దాన్ని అమ్మాలని చాలా కాలంగా గురవయ్య ప్రయత్నిస్తున్నాడు, కానీ దాన్ని ఎవరూ 500 వరహాలకు మించి కొనటానికి రావట్లేదు. ఒకసారి పట్నం వెళ్ళిన గురవయ్యకు రామరాజు అనే వ్యక్తి తారసపడ్డాడు. మాటల సందర్భంలో రామరాజు తను ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నానని, వైద్యులు తనకు గాలి మార్పు అవసరమని అన్నారని చెప్పాడు. వెంటనే గురవయ్య ఉత్సాహంగా, గాలి మార్పు అంటే వైద్యుల అభిప్రాయం ఈ పట్నం వదిలి ఏదైనా గ్రామంలో నివసించమనే కదా అని ప్రశ్నించాడు. అంతే మరి, పట్టణానికి దాపులనున్న ఊళ్ళల్లో కొనేందుకు ఏమైనా మంచి ఇల్లు దొరుకుతుందేమోనని చూస్తున్నాను అన్నాడు రామరాజు. ఆహా, చెప్పరే అంటూ గురవయ్య పెద్దగా నవ్వి, ఏదో అదృష్ట దేవత మనిద్దరిని ఇలా కలిపిందనుకోవాలి. మీకు మా ఊరు బాగుంటుంది. నేను మా ఇల్లు అమ్మాలనుకుంటున్నాను. ధర కూడా ఏమంత ఎక్కువ కాదు, 1500 వరహాలే. దాన్ని మీరు కొనుక్కోండి అన్నాడు. ఇల్లు కొనటం ఏమంత సమస్య కాదు, కానీ ముందుగా మీ ఊరి గాలి మంచిదో కాదో నాకు తెలియాలి అన్నాడు రామరాజు. ఈ విషయంలో మీరేమీ సందేహించనక్కర్లేదు. మా ఊరి గాలికేం మలయ మారుతం అనుకోండి. నన్ను చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. 25 ఏళ్ల క్రితం మా ఊరికి వచ్చినప్పుడు నేను నడవలేకపోయేవాడిని. అలా మంచం మీదే ఉండేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నానంటారు? ఇదంతా మా ఊరి నీరు, ముఖ్యంగా గాలి చలవే అన్నాడు గురవయ్య. రామరాజు గురవయ్య ఊరు వచ్చి ఇల్లు చూసి 1500 వరహాలకు దాన్ని కొనేసి అందులో ప్రవేశించాడు. ఆ ఊళ్ళో గురవయ్య అంటే బొత్తిగా గిట్టని వాడొకడున్నాడు. వాడు రామరాజుని పలకరించి ఆయన ఇల్లు కొన్న కారణం తెలుసుకొని, ఆ గడుసు గురవయ్య మిమ్మల్ని నిలువునా మోసం చేశాడు. వాడు మీకు చెప్పిందంతా పచ్చి అబద్ధం. వాడు పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనే. ఏనాడు నడవలేనంత జబ్బు పడలేదు వాడు అని చెప్పాడు ఆయన. గురవయ్య ఇంకా పట్నం వెళ్ళలేదు. రామరాజు వాడిని ఊళ్ళో వెతికి పట్టుకొని, నువ్వేదో పెద్ద మనిషి అనుకున్నాను, నాతో ఎంత పెద్ద అబద్ధం ఆడావు అన్నాడు కోపంగా. దానికి గురవయ్య అమాయకంగా ముఖం పెట్టి, అయ్యా, మీరేదో పొరబడుతున్నారు. అబద్ధాలు ఆడడంలో ప్రజ్ఞగలవాడెవ్వడు పల్లెటూళ్ళలో ఉండడు, పట్నం చేరిపోతాడు అన్నాడు. ఆ గడుసు మాటలు కట్టిపెట్టు. నువ్వు ఈ ఊరికి వచ్చినప్పుడు నడవలేకపోయేవాడివని, మంచం మీదే ఉండేవాడివని చెప్పావు. విచారించగా నువ్వేనాడు జబ్బే పడలేదని తెలిసింది అన్నాడు రామరాజు. అదే సంగతి, అయితే వినండి మరి అంటూ గురవయ్య నిబ్బరంగా నవ్వి, క్షమించండి, నేను జబ్బు పడ్డానని మీతో అన్నానా? ఈ ఊరికి వచ్చినప్పుడు అంటే నేను పుట్టినప్పుడు. 25 ఏళ్ల క్రితం నేను పుట్టినప్పుడు నడవలేకపోయేవాడిని, అలా మంచం మీదే ఉండేవాడిని. నేను మీకు చెప్పిన దానికి అర్థం ఇదే తప్ప మరో అర్థానికి ఆస్కారమే లేదు. ఈ ఊరి నీరు గాలి మంచివని తమకు చెప్పాను. ఆలోచించి చూడండి, అవి మంచివి కాకపోతే నేనింత ఆరోగ్యంగా ఉండేవాడినా అని అడిగాడు. గురవయ్య మాటల వెనక దాగి ఉన్న నిజం గ్రహించిన రామరాజు మౌనంగా తలాడించి ఊరుకున్నాడు. అందుకే అంటారు అందరూ గురవయ్యని గడుసు గురవయ్య అని. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.